వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో పుదీనా చట్నీ. పుదీనా చట్నీ ఏ రైస్లోకైనా తొందరగా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పుదీనా చట్నీకి కావాల్సినవి పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటాలు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇవన్నీ కావాలి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక టమాటాలు వేసుకోవాలి. నేను చిన్న టమాటాలు 6 తీసుకున్నాను. టమాటాల తొడిమెలను కట్ చేసి వేసుకోవాలి. టమాటాలను 2 పక్కల ఆయిల్లో బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పుదీనాను 3 సార్లు బాగా కడిగి అదే బాండీలో వేసుకొని వేయించుకోవాలి. పుదీనా అంతా ఆయిల్లో బాగా మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చిని బాండీలో ఉండే కొద్ది ఆయిల్తోనే వేయించుకుంటున్నానండి నేను. మీకు కావాలంటే పచ్చిమిర్చిని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు చింతపండును బాగా కడిగి ఒక బౌల్లోకి వేసుకొని నానబెట్టుకోవాలి. పుదీనా ఎక్కువగా వేసుకునేటప్పుడు చింతపండును కూడా పులుపుకు తగ్గట్టు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్లో వేయించిన అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, చింతపండు, వెల్లుల్లి, రుచికి తగిన సాల్టు వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టించిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి చట్నీలో కలిసే విధంగా ఒకసారి తిప్పి మిక్సీ ఆఫ్ చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తగా మిక్సీ పట్టించకూడదండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. ఆనియన్స్ కట్ చేసి నేను అలాగే వేసుకున్నాను. మీరు కావాలంటే ఆనియన్స్ని ఆయిల్లో వేయించి కూడా వేసుకోవచ్చు. పుదీనా చట్నీతో రైస్ తినేటప్పుడు ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈ పుదీనా చట్నీ బిర్యానీ, బగారా రైస్, కలర్ రైస్, వెజిటేబుల్ రైస్లోకి ఇలానే చేసుకోవాలండి. పోపు పెట్టుకుంటే అస్సలు ఈ రైసుల్లోకి బాగుండదు. వైట్ రైస్లోకి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ పుదీనా చట్నీ బిర్యానీలోకి చేశానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.